జై శ్రీరామ్. అందరికీ నమస్తే. జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న హైందవ శంఖారామంలో ఈరోజు మా వికోట మండలం పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా నుండి మేము సుమారు ఒక 11 బస్సులు, కార్లు అయితే 100 వచ్చినాయి. మేము మా బృందం అంతా కలిసి చాలా సంతోషంగా ఈ హిందుత్వం కోసము, మా దేశం, మా ధర్మం కోసము చాలా సంతోషంగా వచ్చినాము. కానీ ఈ కార్యక్రమం జయప్రదం జరుగుతుంది. దాంతోపాటు ఈ భారతదేశం యొక్క గొప్ప విలువలు ప్రపంచానికి తెలిసే రోజులు చాలా తక్కువ సమయంలోనే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. చాలా హిందూ దేవాలయాలు దండయాత్రలకు గురయ్యి మన గుళ్ళలో ఉండేటువంటి వజ్ర వైడూర్యాల కోసము పరమత వాళ్ళు ఎవరైతే వాళ్ళంతా కూడాను డబ్బులు, వజ్రాలు, వైడూర్యాల కోసము మన గుళ్ళని, మన హిందుత్వాన్ని చాలామంది నాశనం చేస్తున్నారు. దాన్నంతా యాక్టివేట్ చేసే పనిని విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్గా ఉండి అన్ని హిందూ సంఘాలు కలిసి ఈరోజు భారతదేశం యొక్క గొప్ప విలువని ప్రపంచానికి తెలియజేయాలనే విషయం పైన హిందువులను ఐకమత్యం చేసి హిందువులకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో వాళ్ళు ఉండి డబ్బులు కావచ్చు, గుళ్ళు పరిరక్షణ కావచ్చు, అన్ని కార్యక్రమాలలో గుళ్ళకు సంబంధించిన భూములు ఆక్రమితమైపోయి చాలా ఇబ్బందులకు గురవుతా ఉంది. అన్నిటికీ కలిపి విశ్వ హిందూ పరిషత్ ఒక శాంపుల్ ఇది చూపిస్తూ ఉంది. శాంపుల్ అంటే ఏమంటే ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. హిందువులంతా కలిస్తే ఇంకా వేరే రకంగా ఉంటుంది భారతదేశంలో. ఈ ప్రపంచంకే ఒక బుద్ధిని, జ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పించినటువంటి ఒక గొప్ప హిందూ ధర్మం అణిచ సనాతన హిందూ ధర్మం వచ్చి అణగదొక్కుతూ ఉంది. కాబట్టి దానికి మాకు రావాల్సింది మా డబ్బులు, మా గుళ్ళకు సంబంధించిన డబ్బులు, మా గుళ్ళకు సంబంధించినటువంటి అన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది. కానీ మనకు, మా హిందువులకి, మా దేవుళ్ళకి సరైన రీతిలో అందడం లేదు. కాబట్టి మేము ఈ దీప నైవేద్యాలకు కావచ్చు, అన్ని విషయాలలోనూ మా బ్రాహ్మణులకు కూడా కానీ గుళ్ళలో సరైన సౌకర్యాలు లేకుండా చాలామంది ధర్మం కోసమే పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులు 100,000 మంది ఉన్నారు ఈరోజు. సో మాకు ఈరోజు సందేహం అందింది. మేము దగ్గర 500 కిలోమీటర్స్ నుండి సుమారు ఒక 50 కార్లు దగ్గర మా ఊరు నుంచి వచ్చినది. వికోట మండలం 30 బస్సులు, కుప్పము, వికోట ఇటు సైడ్ నుంచి 30 బస్సులు దాకా వచ్చినాయి. ఇంకా కూడా చాలా రావాల్సి ఉండింది. కొన్ని కారణాల వల్ల కొంతమంది తగ్గినారు. మాది ఇది తక్కువ సంఖ్య అని మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్క హిందువు దీనికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.